హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రాగి సూప్‌ని ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్‌లో మార్నింగు బ్రేక్‌ఫాస్ట్ బదులుగా ఈ రాగి సూప్‌ని ట్రై చేయండి. వింటర్‌లో ఈవినింగ్ స్నాక్ టైంలో, సమ్మర్ అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఈ రాగి సూప్‌ని ట్రై చేయండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి ప్లేస్‌లో బటరు లేదంటే ఆయిలు ఏదైనా తీసుకోవచ్చు. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర, ఒక 10-12 వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఒక చిన్న సైజు క్యారెట్ సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. 3, 4 బీన్సు, పావు కప్పు స్వీట్ కార్ను, పావు కప్పు గ్రీన్ పీసు. నేనిక్కడ వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మీరు తగ్గించి తీసుకోవాలంటే ఇందులో అన్నీ సగంగా తీసుకోవచ్చు. హాఫ్ టేబుల్ స్పూను పెప్పర్ పౌడరు, హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్‌ని వేసుకొని 1-2 మినిట్స్ వేయించుకున్న తర్వాత 2:30 కప్పు వరకు వాటర్‌ని పోసుకోండి. ఈ వాటరు బాయిల్ వచ్చేంత వరకు, అలాగే ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్‌ని చెక్ చేసుకొని సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. నేనిక్కడ మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేశాను. ఈ వాటరు బాయిల్ వచ్చేలోపు ఒక మిక్సీ జార్‌లో 3 టేబుల్ స్పూను ఓట్స్‌ని వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ ఓట్స్ వెయిట్ లాస్‌కి అలాగే సూప్ థిక్‌నెస్‌కి రెండిటికి బాగా యూజ్ అవుతాయి. ఇలా 3 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత మెత్తని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక కప్పులో 2 టేబుల్ స్పూను రాగి పిండిని తీసుకొని వాటర్ పోసుకొని ఇక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ 2 రెడీ చేసుకునే లోపు వాటర్ కూడా బాయిల్ వచ్చాయి. ఇలా బాయిల్ వచ్చిన ఈ వాటర్‌లో స్ప్రింగ్ ఆనియన్స్‌ని వేసుకోండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఒకసారి వెజిటేబుల్స్ కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకొని, అలాగే సూపుల్లో మీరు ఎగ్ ఇష్టపడే వాళ్ళైతే ఈ స్టేజ్‌లోనే ఎగ్ వైట్ కానీ వేసుకున్నారంటే ఎగ్ వైట్ స్ట్రింగ్స్ లాగా వచ్చి టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. నేను ఈ సూపు సాటర్డే చేశాను. అందుకని ఎగ్ వేయలేదు. లేదంటే ఎగ్ వేస్ట్ చేసి చూపించేదాన్ని. ఓట్స్ పౌడర్ వేసేటప్పుడు ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని వేసుకోండి. లేదంటే ఉండలు కడుతుంది. ఓట్స్ పౌడర్ వేసిన తర్వాత రాగి పిండిని కూడా వేసుకొని మొత్తము మిక్స్ చేసుకొని ఈ రాగి పిండి దగ్గరికి వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ ఉండండి. ఇలా దగ్గరికి వచ్చి రాగి పిండి కొంచెం థిక్‌గా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు ఈ రాగి సూపు ఇంకొంచెం పలచగా కావాలనుకున్నప్పుడు 3 కప్పుల వరకు వాటర్ పోసుకొని ఈ రాగి సూప్‌ని చేసుకోండి. నేనైతే మరీ లూజ్‌గా కాకుండా అలా అని గట్టిగా కాకుండా మీడియంలో చేసుకున్నాను. అలాగే ఈ వెజిటబుల్ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు మీరు అన్ని వెజిటేబుల్స్ కలిపి ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోండి. మనం వారంలో అన్ని వెజిటేబుల్స్ తీసుకోలేం కదా! ఇలా సూపుల్లో లేదంటే వెజ్ పలావ్‌లోనే కదా అన్ని వెజిటేబుల్స్ తీసుకుంటాము. కాబట్టి తీసుకునేదేదో కొంచెం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందని నేను ఇలా తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ అనుకుంటే అన్నీ కలిపి హాఫ్ కప్పు వరకు తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.